బంగారి ఏమైంది? బంగారి ఏంటమ్మా, ఏం లెటర్ అది? రవి బంగారికి డైవర్స్ నోటీస్ పంపించాడు. ఏమైందమ్మా రవి బాబుకి? ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు? రవి 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 జాన్సమ్మ, వద్దులేండి, నేను చూసుకుంటాను. నువ్వుండు బంగారి. రవి ఏంటి జాను, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి రవి ఇది? ఏంటిది? అదే చదివాగో జాను, తెలియలేదా? డివోర్స్ నోటీస్. ఇక్కడ ఏం జరుగుతుంది అమృత? ఏమండి, రవి బంగారికి డివోర్స్ నోటీస్ పంపించాడండి. మనం చేయాలనుకున్న పనదే. పర్వాలేదు, రవినే చేసేశాడు. బాగుంది. దీన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి ఏదో రకంగా వాళ్ళిద్దరిని విడగొట్టేయాలి. మనకిది మంచి ఛాన్స్ అండి, అస్సలు మిస్ చేసుకోకూడదు. రే రవి, ఏం చేస్తున్నావురా నువ్వు? పెళ్ళయి 2 నెలలు కూడా అవ్వలేదు, ఈలోపే డివోర్స్ నోటీస్ పంపించావు. అమ్మా, నువ్వే తన్ని కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు. నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడిపోతున్నావు? నాకు బంగారితో బతకడం ఇష్టం లేదు. జాను, నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా, మీరేంట్రా అంటే మా మధ్య ఏదో జరిగిపోతుంది అని ఊహించేసుకుంటూ వచ్చారు. దానికి అసలు ఛాన్సే లేదు. నేనెప్పుడో లాయర్తో మాట్లాడాను. అతను లేటుగా నోటీస్ పంపాడు. బంగారి, తొందరగా సంతకం పెట్టి నాకు పంపించు. మ్యూచువల్గా మనం విడిపోతేనే అందరికీ మంచిది. అయిపోయింది, అయిపోయింది. అత్తయ్య కోపంలో ఏం చేస్తుందో ఏంటో తెలియటం లేదు. ఏవండి, అప్పుడు తాళి చైన్ మార్చేటప్పుడు రవి మొండికేశాడు కదా, ఆస్తి బంగారు పేరు మీద రాసేస్తా అని చెప్పారు కదా. ఇప్పుడేమో డివోర్స్ వరకు వెళ్ళిపోయాడు. మరి ఆస్తి ఎవరికి రాసిస్తారు? అయ్యయ్యో, ఇది నేను ఆలోచించనే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏవండి, మీరు రవితో మాట్లాడండి. అల్లుడు, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకో తొందరపడుతున్నావు అనిపిస్తోంది నువ్వు. మావయ్య, ఇది నేను నిదానంగా ఆలోచించి తీసుకునే నిర్ణయం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు.